ఖోఖో గేమ్లో రూల్స్ చూద్దాం. రూల్స్ గేమ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది, అలాగే గేమ్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు అండ్ ఎవరు ఎండ్ చేయడం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ముందుగా రెఫరీ బోత్ కెప్టెన్ని పిలిపించేసి టాస్ ఎగరేయడం జరుగుతుంది. టాస్ ఎగరేసిన తర్వాత టాస్ ఎవరైతే విన్ అవుతారో వారు ఒక చెయ్యి పైకెత్తి ఒక చెయ్యి సెంటర్ లైన్ వైపు చూపిస్తే దాన్ని చేంజింగ్ అని అర్థము, లేదా ఒక చెయ్యి పైకెత్తి ఇంకొక చెయ్యి అనేది సైడ్ లైన్ చూపిస్తే దాన్ని రన్నింగ్ అని అర్థము. రన్నింగ్ అని అర్థం. మరి ఇక్కడ ఒక టీము చేజింగ్ తీసుకున్న తర్వాత చేజింగ్లో ఎంతమంది కూర్చుంటారు చూద్దాం. ఇక్కడ రెడ్ డ్రెస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా రెడ్ డ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా చేజర్స్ అంటారు. ఈ క్రాస్ లైన్ బాక్స్లో చేజింగ్ బాక్స్లో ఎంతమంది కూర్చుంటారంటే 8 మంది కూర్చుంటారండి. ఎంతమంది కూర్చుంటారండి? 8 మంది కూర్చుంటారు. వీళ్ళని కూర్చున్న వాళ్ళని ఏమంటారంటే చేజర్స్ అంటారు. చేజర్స్ కూర్చున్న వాళ్ళు ఏమంటారు? చేజర్స్. చేజర్స్ కూర్చున్న వాళ్ళని చేజర్స్ అంటారు. అలాగే 8 మంది కూర్చుంటారు. ఒక వ్యక్తి ఫ్రీ జోన్లో రెడీగా ఉంటాడు. ఫ్రీ జోన్లో రెడీగా ఉంటాడు. వీని ఏమంటారంటే ఫ్రీ జోన్లో రెడీగా ఉన్న వ్యక్తిని యాక్టివ్ చేజర్స్ అంటారు. ఇన్ని యాక్టివ్ చేజర్స్ అంటారు. యాక్టివ్ చేజర్స్. యాక్టివ్ చేజర్స్ అంటారు. లేదా అటాకర్ అంటాడు. అటాకర్ అని కూడా అంటారు. ఓకేనండి. యాక్టివ్ చేజర్స్ లేదా అటాకర్ అంటారు. సో 8 మంది కూర్చుంటారు సిట్టింగ్ బాక్స్లో. వాళ్ళు కూర్చున్న వాళ్ళని చేజర్స్ అంటారు. ఆ 8 మందిలో మొత్తం ఒక టీం 9 మంది కదా, ఆ 9 మందిలో 8 మంది కూర్చుంటారు. ఒక వ్యక్తి టచ్ చేయడానికి కోసం ఫ్రీ జోన్లో నిలబడుతుంటాడు. ఆ వ్యక్తిని అటాకర్ అంటారు లేదా యాక్టివ్ చేజర్స్ అంటారు. ఈ వ్యక్తే టర్న్ స్టార్ట్ చేస్తాడు. ఈ వ్యక్తే టర్న్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాక్టివ్ చేజర్స్ లేదా అటాకరే టర్న్ స్టార్ట్ చేస్తారు. మరి ఖోఖోలో గేమ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే టర్న్తో స్టార్ట్ చేస్తారు. దేంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది? టర్న్తో స్టార్ట్ చేస్తారు. చేజర్స్కి ఆపోజిట్ టీంని ఏమంటారంటే రన్నర్ అంటారు. రన్నర్స్. ఎస్, వీళ్ళు ఏమంటారండి? వీళ్ళు కూడా రన్నర్స్ అంటారండి. చేజర్స్ ఆపోజిట్ టీంకి రన్నర్స్ అంటారు. రన్నర్స్ అంటారు. ఈ రన్నర్స్ అనేది 3 గ్రూపులుగా ఉంటారు. ఎస్, వీళ్ళొక ఫస్ట్ గ్రూపు, ఇది ఒక ఫస్ట్ గ్రూపు, అలాగే వీళ్ళు సెకండ్ గ్రూపు అండ్ థర్డ్ గ్రూపు, ఇది థర్డ్ గ్రూపు. మొత్తము 3 గ్రూపులు ఉంటాయి. ఈ ఫస్ట్ గ్రూప్ అనేది ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రన్నర్స్ అనే పేరు మారిపోతుంది. మళ్ళీ ఫీల్డ్ బయట ఉన్నట్లుగా అయితే వీళ్ళు రన్నర్స్ అంటారు. ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళని ఏమంటారంటే డిఫెండర్ అంటారు. ఏమంటారండి? డిఫెండర్ అంటారు. వీళ్ళు ముగ్గురిని కూడా డిఫెండర్ అంటారు. లేదా యాక్టివ్ డిఫెండర్ అని కూడా అంటారు. ఏంటి? యాక్టివ్ డిఫెండర్ అని కూడా అంటారు. యాక్టివ్ డిఫెండర్ అని కూడా అంటారు. యాక్టివ్ డిఫెండర్ అని కూడా అంటారు. సో చేజర్స్ ఆపోజిట్ టీంని రన్నర్స్ అంటారు. చేజర్స్ ఆపోజిట్ టీంని రన్నర్స్ అంటారు. ఓకే, మరి రన్నర్స్ 3 గ్రూప్స్గా డివైడ్ అయింది. ఒక్కొక్క గ్రూప్గా 3 మెంబర్స్ ఉంటారు. 3 ప్లేయర్స్ ఉంటారు. అలాగే 3 గ్రూప్స్ ఉన్నాయి, 9 మెంబర్స్. ఓకే, ఫస్ట్ గ్రూప్ 3 మెంబర్స్ అనేది ఫీల్డ్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఫీల్డ్లో ఎంటర్ అయిన వాళ్ళని ఏమంటారంటే డిఫెండర్ లేదా యాక్టివ్ డిఫెండర్ అంటారు. డిఫెండర్ లేదా యాక్టివ్ డిఫెండర్ అని అంటారు. ఓకే, ఇప్పుడు రెఫరీ అనుమతితో టైం కీపర్ అనేవాడు లాంగ్ అండ్ షార్ట్ విజిల్ వేసి గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. టైం కీపర్ అనేవాడు
రెఫరీ అనుమతితో లాంగ్ అండ్ షార్ట్ విజిల్ వేయడం జరుగుతుంది. గేమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, టర్న్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, టర్న్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది, అది గుర్తుంచుకోవాలి. మరి ఖోఖో గేమ్లో టోటల్గా ఎన్ని లేన్స్ ఉంటాయి? లేన్స్ ఎన్ని లేన్స్ ఉన్నాయంటే టోటల్ లేన్స్ అనేది 9 లేన్స్ అంటారు. లేన్స్ ఎందుకు? క్రాస్ లేన్స్ 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 క్రాస్ లేన్స్ 8 ఉంటాయి. అండ్ సెంట్రల్ లేన్స్ కూడా కౌంట్ చేయాలి. సెంట్రల్ లేన్ కూడా కౌంట్ చేయాలి. ఖోఖో గేమ్లో ఎన్ని లేన్స్ ఉంటాయి? హౌ మెనీ లేన్స్ అంటే 9 ఉంటాయి. ఓకే, ఖోఖో గేమ్లో హౌ మెనీ లేన్స్ ఇన్ క్రాస్ లేన్స్? క్రాస్ లేన్స్ అంటే 8 చెప్పాలి. టోటల్ లేన్స్ సంఖ్య అంటే 9 చెప్పాలి. ఓకే, గుర్తుంచుకోవాలి. అలాగే గేమ్లో లాంగ్ అండ్ షార్ట్ విజిల్ వేసి గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్ అండ్ షార్ట్ విజిల్ వేసి గేమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ షోల్డర్ లైన్. షోల్డర్ లైన్ ఫస్ట్ది. షోల్డర్ లైన్, షోల్డర్ లైన్, షోల్డర్ లైన్. షోల్డర్ లైన్ అంటే ఏమిటి? చేజర్స్ కూర్చున్న ఎదురుగున్న లైన్స్ ని, చేజర్స్ కూర్చున్న ఎదురుగున్న లైన్స్ ని షోల్డర్ లైన్స్ అంటారు. షోల్డర్స్ అయిన పదం ఏ గేమ్కి సంబంధించింది? ఖోఖో గేమ్కి సంబంధించింది. చేజర్స్ లైన్స్ ఎదురుగా ఉన్న లైన్ ని ఏమంటారండి? షోల్డర్స్ లైన్ అంటారు, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టేక్ డైరెక్షన్. టేక్ డైరెక్షన్, టేక్ డైరెక్షన్. నెక్స్ట్ టేక్ డైరెక్షన్. టేక్ డైరెక్షన్ అంటే ఏమిటి? చేజర్స్ అటాకర్గా మారుతున్నప్పుడు చేజర్స్కి కో ఇచ్చిన తర్వాత, ఇంకా డెప్త్గా చెప్పాలంటే చేజర్స్కి యాక్టివ్ చేజర్స్ లేదా అటాకర్ కో ఇచ్చిన తర్వాత ఆ చేజర్ అనేవాడు యాక్టివ్ చేజర్స్గా లేదా అటాకర్గా మారుతున్నప్పుడు ఏ డైరెక్షన్ అయితే ముందు పోతున్నాడో ఆ డైరెక్షన్ గుండే ముందు నువ్వు పోవాలి. మళ్ళీ డైరెక్షన్ అనేది చేంజ్ చేయకూడదు. దాన్ని టేక్ డైరెక్షన్ అంటారు. దాన్నే టేక్ డైరెక్షన్ అంటారు. నువ్వు ఏదైతే ముందుగా డైరెక్షన్ తీసేసుకున్నావో ఆ డైరెక్షన్ గుండా నువ్వు పోవాలి ముందు, దాన్ని టేక్ డైరెక్షన్ అని అన్నారు. ఓకే, నెక్స్ట్ రిసీడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రిసీడ్, రిసీడ్, రిసీడ్. రిసీడ్ అనే పదం ఏ గేమ్కి సంబంధించింది? ఖోఖో గేమ్కి సంబంధించింది. రిసీడ్ అనే పదం. రిసీడ్ అంటే ఏమిటి? చేజర్స్ అనేవాడు యాక్టివ్ చేజర్స్గా మారుతున్నప్పుడు, మరి యాక్టివ్ చేజర్స్గా ఎప్పుడు మారుతాడు? చేజర్స్కి కో ఇచ్చిన తర్వాత వాడు ఆటోమేటిక్గా యాక్టివ్ చేజర్స్గా మారుతారు లేదా అటాకర్గా మారుతారు, చెప్పేసుకున్నాం. మరి చేజర్స్ అనేవాడు యాక్టివ్ చేజర్స్గా లేదా అటాకర్గా మారుతున్నప్పుడు ఫస్ట్ ఒక ప్రాంతాన్ని కవర్ చేస్తాడు. మొదటి తన మైండ్లో ఉన్న ఒక ప్రాంతాన్ని కవర్ చేస్తాడు. ఏదైతే ఫస్ట్ మొదటి ప్రాంతాన్ని నువ్వు కవర్ చేసావో ఆ ప్రాంతానికే నువ్వు పోవాలి. మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు మన యొక్క డైరెక్షన్ కానీ చేంజ్ చేసుకోకూడదు. ఏదైతే నువ్వు ఫస్ట్ చేజర్స్ అనేవాడు యాక్టివ్ చేజర్స్గా మారుతున్నప్పుడు ఫస్ట్ ఏదైతే ప్రాంతాన్ని కవర్ చేసావో ఆ ప్రాంతం గుండా నువ్వు పోవాలి, ఆ ప్రాంతం వైపే పోవాలి. ఆ ప్రాంతం వైపు పోకుండా ఆపోజిట్ డైరెక్షన్గా నువ్వు చేంజ్ చేసావు అనుకోండి, దాన్ని రిసీడ్ అంటారు. దాన్ని ఏమంటారండి? రిసీడ్ అంటారు. రిసీడ్ అనే పదం ఏ గేమ్కి సంబంధించింది? ఖోఖో గేమ్కి సంబంధించింది. ఓకే, మరి ఈ రిసీడ్ అనేది ఎక్కడ వర్తించదు? యాక్టివ్ చేజర్స్కి ఫ్రీ జోన్లో వర్తించదు. ఫ్రీ జోన్స్. ఎస్, ఫ్రీ జోన్స్ ఏది? ఇది. ఫ్రీ జోన్స్ అన్నీ కూడా ఇది. ఎస్, ఈ ఫ్రీ జోన్లో మాత్రము రిసీడ్ వర్తించదు. ఇక్కడ యాక్టివ్ చేజర్స్ అనేవాడు లేదా రన్నర్ అనేవాడు నచ్చిన విధంగా తిరగచ్చు. ముందుకెళ్ళి వెనక్కి రావచ్చు, వెనక్కి వెళ్ళి ముందుకు రావచ్చు, ఏ విధంగానే తిరగచ్చు. ఇక్కడ డైరెక్షన్స్ కానీ రూల్స్ కానీ ఇక్కడ వర్తించవు. ఫ్రీ జోన్లో ఇక్కడ వర్తించవు యాక్టివ్ చేజర్స్కి లేదా రన్నర్కి, యాక్టివ్ అటాకర్కి. యాక్టివ్ చేజర్స్కి లేదా అటాకర్కి ఇక్కడ రూల్స్ వర్తించవు, రిసీడ్ వర్తించదు. కానీ ఇక్కడ సెంట్రల్ లేన్స్ దగ్గర మాత్రము కో ఇచ్చిన తర్వాత
యాక్టివ్ చేజర్స్ కానీ అటాకర్గా మారుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఒక ప్రాంతానికి నువ్వు ముందుగా కవర్ చేసావో ఆ ప్రాంతం గుండే నువ్వు పోవాలి. ప్రాంతాన్ని మార్చకూడదు, డైరెక్షన్ తీసుకోకూడదు, వ్యతిరేక డైరెక్షన్ అనేది తీసుకోకూడదు. తీసుకున్నట్లుగా దాన్ని రిసీడ్ అంటారు. రిసీడ్ అని పిలవడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫ్రీ జోన్, నాలుగోది ఫ్రీ జోన్. ఫ్రీ జోన్, ఎస్ ఫ్రీ జోన్. ఫ్రీ జోన్ అంటే ఏమిటి? ఎస్ ఇది ఫ్రీ జోన్. ఇది ఫ్రీ జోన్ అనేది ఎవరికి సంబంధించిందంటే ఎక్కువగా బాగా యూజ్ అవుతుందని కోరుకోవాలంటే యాక్టివ్ చేజర్స్కి అటాకర్కి మాత్రమే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రూల్స్ పెద్దగా వర్తించవు. యాక్టివ్ చేజర్స్ అటాకర్ అనేవాడు నచ్చిన విధంగా ఫ్రీ జోన్ తిరగచ్చు. ఫోల్డ్ని క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం కానీ ఫ్రంట్ టు బ్యాక్ రావడం కానీ నచ్చిన విధంగా తిరగచ్చు. దాన్ని ఏరియాని ఏమంటారండి? ఫ్రీ జోన్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ అవుట్ ఆఫ్ ఫీల్డ్. ఫిఫ్త్ అవుట్ ఆఫ్ ఫీల్డ్. అవుట్ ఆఫ్ ఫీల్డ్. అవుట్ ఆఫ్ ఫీల్డ్. ఎస్, ఈ అవుట్ ఆఫ్ ఫీల్డ్ అనేది సైడ్ లైన్ కానీ ఎండ్ లైన్ కానీ, పొడవైదు లైన్ని ఏమంటారంటే సైడ్ లైన్ పిలుచుకుంటున్నాం. ఓకే, అలాగే వెడల్పు లైన్ ఏమని పిలుచుకుంటున్నాం? ఈ ఎండ్ లైన్ పిలుచుకుంటున్నాం. ఈ రెండు లైన్ గుండా కంప్లీట్గా డిఫెండర్ లేదా యాక్టివ్ డిఫెండర్ రెండు పాదాలు కూడా కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతే అటువంటి డిఫెండర్ను, అటువంటి యాక్టివ్ డిఫెండర్ని అవుట్గా పరిగణించబడుతుంది. అటువంటి డిఫెండర్ని లేదా అటువంటి యాక్టివ్ డిఫెండర్ని పూర్తిగా అవుట్గా పరిగణించబడుతుంది. రెండు పాదాలు కూడా బయటికి వెళ్ళిపోతే వాడిని, అటువంటి డిఫెండర్ని, యాక్టివ్ డిఫెండర్ని అవుట్ ఆఫ్ ఫీల్డ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అదన్నీ అవుట్ ఆఫ్ ఫీల్డ్ అని జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఇది రిసీడ్ కానీ, టేక్ డైరెక్షన్ కానీ, అవుట్ ఆఫ్ ఫీల్డ్ కానీ, అలాగే షోల్డర్ లైన్ కానీ చెప్పడం జరిగింది. అలాగే ఎవరెవరిని ఏమంటారు? చేజర్స్ని ఎవరంటారు? యాక్టివ్ చేజర్స్ని ఎవరంటారు? రన్నర్స్ని ఏమంటారు? యాక్టివ్ రన్నర్ని ఏమంటారు? లేదా డిఫెండర్ని ఏమంటారు? యాక్టివ్ డిఫెండర్ని ఏమేమి పిలుస్తామో మనం ముందుగా అక్కడ చెప్పేసుకున్నాం.